ఇంతవరకు మనం నాగరికత, సంస్కృతి, తెలుగు, ఆంధ్ర అన్న పదాలు ఏ విధంగా ఏర్పడినాయి, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది, మొదటి రెండు నాగరికత, సంస్కృతి, తెలుగు, ఆంధ్ర అనే పదాల యొక్క పుట్టుక, వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి కూలంకుషంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి కొంచెం సూక్ష్మంగా చెప్పుకున్నాం. ఇప్పుడు చాలామంది కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ ఈ బ్రిటిష్ కాలం నుంచి 1956 నవంబర్ 1 వరకు ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ కాలంలో ఏమేం జరిగినాయి, అసలు ఈ రాష్ట్రం ఏర్పడటానికి గల అప్పుడున్న పరిస్థితులు ఏంటి, వాటన్నిటి మూలాన 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది, ఈ ఏర్పాట్లు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు ముఖ్య భూమికి పోషించారు, వాళ్ళ గురించి ఈరోజు మన ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆ రోజుల్లో బ్రిటిష్ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఆ బ్రిటిష్ పరిపాలనలో భారతదేశాన్ని బ్రిటిష్ ఏం చేసిందంటే మొత్తం 4 ప్రెసిడెన్సీ టౌన్లుగా ఏర్పాటు చేసింది. ఒకటి కలకత్తా, బొంబాయి, ఢిల్లీ, మద్రాస్. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ టౌన్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ ఇవన్నీ ఉండేవి. ప్రముఖంగా భాషా పరంగా చూస్తే తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ మాట్లాడే భాషలన్నింటినీ కలిపి ప్రెసిడెన్సీ టౌన్గా ఆ ప్రెసిడెన్సీ టౌన్ని మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మద్రాసులో ప్రెసిడెన్సీ టౌన్ ఏర్పాటు చేయడం వల్ల ఆంగ్లేయుల యొక్క ప్రభావం మద్రాసులో ఎక్కువగా ఉండి మద్రాసులో వాళ్ళే ఎక్కువగా ఆంగ్లాన్ని ఎక్కువగా మాట్లాడటం, దానివల్ల వాళ్ళు అప్పుడున్న ఈ ఆంగ్ల ప్రభుత్వానికి వాళ్ళ దగ్గర చేరువ కావటం, వాళ్ళతో సమైక్యంగా ఉండటం వల్ల అక్కడున్న అప్పుడు ఈ 4 భాషలు మాట్లాడే వాళ్ళలో భౌగోళికంగా చూస్తే 58% తెలుగు ప్రజలు ఉండేవాళ్ళు. అట్లాగే సంఖ్యాపరంగా చూస్తే 40% తెలుగు ప్రజలు ఉండేవాళ్ళు. అంటే 1/3 వంతు కంటే ఎక్కువ శాతమే ఉండేవాళ్ళు. అయినా సరే తెలుగు వాళ్ళని నిరాదరణకు చాలా తెలివి తక్కువ వాళ్ళుగా చూసేవాళ్ళు. అటువంటి క్రమంలో ఈ ఆంధ్ర వాళ్ళందరూ కలిసి ఆంధ్ర మహాసభ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆంధ్ర మహాసభ ఏర్పాటుకు ముందు కొన్ని పరిస్థితులు ఉద్భవించినాయి. అవేంటంటే మొట్టమొదటగా ఈ స్వరాజ్యం, దేశాభిమాని, ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక అనే కొన్ని పత్రికలు ఉండేవి. వాటిలో మొట్టమొదటిసారిగా 1910లో దేశాభిమాని అనే పత్రిక వెలువడేది. ఆ పత్రికలో కొందరు విలేకరులు ఈ ఆంధ్రుల యొక్క పరిస్థితి అనే దాని గురించి విపులంగా ఒక విశ్లేషణ రాయటం, ఆ విశ్లేషణకి చాలామంది అయ్యో మన పరిస్థితి ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ విధంగా ఉన్నదా అని చాలా బాధకు లోనయ్యి మనం కూడా ఏదో ఒకటి చేయాలి, మన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి, మన గొప్పతనం మనకే కాకుండా ప్రపంచమంతా తెలియాలి అనే ఒక భావోద్వేగంతో అసలు మనకున్న పరిస్థితి ఏంటి, మన ఆంధ్రుల పరిస్థితి అనే ఒక శీర్షికన అనేకమైన విశ్లేషణలు, ప్రచురణలు స్వదేశీ అనే పత్రికలు ప్రచురించడం జరిగింది. వాటిల్లో ఎక్కువగా ఏం రాసేవాళ్ళంటే ఆంగ్లేయులు ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో ఉద్యోగాల్లో కానీ, జడ్జిల పోస్టుల్లో కానీ, కార్యనిర్వహణ వ్యవస్థలో కానీ ఆంధ్రుల యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఉండేది. అప్పుడు 9 మంది జడ్జిలు ఉంటే ఒక్క ఆంధ్రుడు కూడా ఉండేవాడు కాదు. అట్టా అడ్మినిస్ట్రేషన్లో 45 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఆ రోజున ఐఏఎస్ ఆఫీసర్లను పిలిచేవాళ్ళు. వాళ్ళల్లో ఏ ఒక్కడు తెలుగువాడు ఉండేవాడు కాదు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో తెలుగు వాళ్ళు ఉండటం చూసి, అంతేకాకుండా ఈ తమిళులు కూడా తెలుగు వాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు, మాకున్న అయ్యంగారులు కానీ అయ్యర్లతో పాటు తెలుగులో సాటి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు అనే మొహం మీదే నిర్మోహమాటంగా తెలుగు వాళ్ళని కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు. అటువంటి పరిస్థితులే కాకుండా రైళ్లల్లో కూడా తెలుగు వాళ్ళని తక్కువగా చూస్తూ బర్తుల కేటాయింపుల్లో కానీ దేంటైనా సరే చాలా చులకనగా చూస్తూ ఉండేవాళ్ళు. ఈ పరిస్థితిని మనం అధిగమించాలి. మనం మద్రాసు ప్రెసిడెన్సీలో విస్తీర్ణ పరంగా 58% ఉన్నాం, సంఖ్యాపరంగా 40% ఉన్నాం.
అటువంటి మెజారిటీ ఉన్న మనకి ఇటువంటి దుర్భర పరిస్థితులు ఏంటి, ఇంత హీనంగా నీచంగా మనం చూడటం ఏంటి, మనం దీనికి మనకి స్వయం ప్రతిపత్తి కావాలి, మనకి ఒక రాష్ట్రం కావాలి అని ఆ రోజునే ఒక దృఢ సంకల్పంతో ఆంధ్ర మహాసభ అనే ఒక సంస్థని స్థాపించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఆంధ్ర మహాసభ ఈ తెలుగు వాళ్ళు ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ టౌన్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాలైన అప్పుడు ఈ తెలుగు ప్రాంతాన్ని 2 రకాలుగా విభజించారు. ఒకటేంటంటే ఒకదాన్ని రాయలసీమ, రెండో దాన్ని కోస్తా. ఈ 2 ప్రాంతాల మధ్యన ఈ ఆంధ్రప్రదేశ్ ఉండేది అనేది అప్పుడు వాళ్ళు ఎక్కువగా అనుకునేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమంలో మనం ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణలో చెప్పుకున్నాం, ఈ జిల్లాలు ఎట్లా ఏర్పడినాయి, మద్రాసు నుంచి మనం ఎట్లా విడిపోయాం అనేది సూక్ష్మంగా చెప్పుకున్నాం. అందును మళ్ళీ ఆ ప్రస్తావన మళ్ళీ ఇక్కడ నేను తేవట్లేదు. ఆ విధంగా ఈ 1910 నుంచి ఈ హీనభావాన్ని ఎదుర్కోవడం కోసం అప్పుడున్న భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కానీ, న్యాయపతి సుబ్బారావు గారు కానీ, ముట్నూరు కృష్ణారావు గారు కానీ, అయ్యదేవర కామేశ్వరరావు గారు కానీ, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ మనకంటూ ఒక ప్రతిపత్తి కావాలి అనే ఉద్దేశంతో ఈ కోస్తాలోను ఈ రాయలసీమలోను వాళ్ళ పర్యటనలు చేసి మనకు కూడా ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కావాలని వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ యొక్క పర్యటనలో కానీ వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగుల్లో కానీ కృష్ణా గుంటూరు నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలా. వాళ్ళందరూ కూడా మనకి ప్రత్యేక రాష్ట్రం ఉండాల్సిందే అనేదాన్ని సమర్థించారు. కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళు మాత్రం మనకి ప్రత్యేక రాష్ట్రం ఉండటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. దానికి కారణం ఏంటంటే రాయలసీమ అంటే కడప, కర్నూలు అట్లా ఎక్కువ చూసేవాళ్ళు. ఆ 2 జిల్లాలు కూడా ఇప్పుడున్న ఆ 2 జిల్లాలు కూడా అప్పటికి ఇప్పటికీ కూడా అవి మద్రాసు కొంచెం దగ్గరగా ఉంటాయి. అందువల్ల మద్రాసు వారి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం చేత వాళ్ళు మద్రాసు మనకుంటే అది నగరం, మనం ఇక్కడ ఉంటే ఎట్లా బాగుపడతాం, వాళ్ళకి బాంధవ్యాలు కానీ బంధుత్వాలు కానీ తెగిపోతాయి, అందుకని మనకి ఈ ప్రత్యేక రాష్ట్రం వద్దు, మన మద్రాసుతోనే కలిసి ఉందాం అనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళు మొదట్లో వ్యతిరేకించినా సరే ఆ తర్వాత మన ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కానివ్వండి, న్యాయపతి సుబ్బారావు గారు కానివ్వండి, ఈ ముట్నూరు కృష్ణారావు గారు కానివ్వండి, మళ్ళీ సుబ్బరాయ శర్మ గారు ఆయన కానివ్వండి, ఇంకా తదితర నాయకులందరూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం కావాలి, మనకంటూ ప్రత్యేక ప్రతిపత్తి కావాలి అని ఏం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషిస్తుంది. అది 1910 నుంచి 1920 వరకు ఉన్న పరిస్థితి. ఈ 1910 నుంచి 1920 వరకు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల మీటింగులు పెట్టడం, ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వాలి అనే ఒక సందేశాన్ని ఈ భారతదేశంలో ఉన్న ఆంగ్ల ప్రభుత్వానికి దాన్ని చేరేటట్టు చేయటం, అది ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని చెప్పి వాళ్ళకు దృఢ విశ్వాసంతో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడున్న ప్రముఖులకి ఈ తీర్మానాలు వాళ్ళకి అందజేయటం, వాళ్ళు ప్రభుత్వానికి పంపించడం, ప్రభుత్వం మేము ప్రెసిడెన్సీ కౌన్సిల్ లండన్లో దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని వాళ్ళకి చెప్పటం, ఆ విధంగా 1910 నుంచి 20 వరకు కొనసాగుతూ వచ్చింది. అట్టి క్రమంలో 1920లో మహాత్మా గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఈ భారతదేశానికి ఎట్టయినా సరే విముక్తి కలిగించాలి అని ఒక క్రియాశీలకంగా తన భూమికను పోషించాలని ముందుకొచ్చి ఇక గాంధీ యుగం స్టార్ట్ అయిందని చెప్పచ్చు. అట్టి పరిస్థితుల్లో ఈ గాంధీ గారికి ఆంధ్రులన్న ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ అన్న ప్రత్యేక మమకారం ఉండేది. వీళ్ళకి ప్రత్యేక గుర్తింపునిచ్చి వీళ్ళు ఏదన్నా చెబితే దాన్ని ఆలకించేవాళ్ళు. ఆ విధంగా 1920 తర్వాత గాంధీ గారికి ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆవశ్యకతని, దానివల్ల వచ్చే లాభ నష్టాలని, భాషా రాష్ట్రాలుగా ఏర్పడితే వచ్చే ఉపయోగాలని ఆయనకి వివరించడం జరిగింది. దాని మీద అప్పుడున్న మద్రాసు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే దీని గురించి చర్చించింది. ఆ చర్చలు 1937 వరకు వెళ్ళాయి. ఆ 1937లో మొట్టసారిగా రాజాజీ రాజగోపాల్ చక్రవర్తి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అమ్మయ్య మనకి మంచి రోజులు వచ్చినాయి, మనం ఏ విధంగా అయినా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోవాలి అనే దృఢ సంకల్పంతో ఆయన దగ్గర ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆయన ఏం చేశాడంటే సభలో చర్చ పెట్టాడు. ఆ చర్చలో ఎక్కువ మంది భాషా రాష్ట్రాలుగా ఏర్పడితే అనేక సమస్యలు వస్తాయి,
అందులో ప్రాంతీయ భాష రాష్ట్రాలుగా ఏర్పడితే సమస్యలు వస్తాయి. అప్పటికే ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో 4 భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరయ్యా అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం. ప్రతి ఒక్కరికి రాష్ట్రం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని ఆయన తిరస్కరించాడు. అప్పుడు ఈ మద్రాసు వాళ్ళకు కూడా ఈ ఆంధ్రుల మీద మలయాళీ, కన్నడ భాషలు మాట్లాడే వాళ్ళ మీద ఆధిపత్యం తగ్గిపోతుందని ఒక దురుద్దేశంతో దానికి ఆటంకం కలిగించడం జరిగింది. అయినా సరే దానికి ముందు గొమాంగో అనే ఒక ఆయనతో ఆయన ఇంగ్లాండ్లో భారతదేశ వ్యవహారాలు చూసేవాడు. ఆయనతో ఒక కమిటీ వేసి ఆయన భారతదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న భారతదేశ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏదైనా మార్పులు తీసుకురావడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి మీరు అధ్యయనం చేయండి అని ఆయన పంపించారు. ఆయన పంపిస్తే ఆయన ఏం చేశారంటే ఈయన మనకేదో కీడు చేయడానికి వచ్చాడు. అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం బాగా నడుస్తుంది భారతదేశంలో. గాంధీ గారు అప్పటికి 1925 నడుస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమం బాగా హోరుగా నడుస్తుంది. ఈయన యొక్క పర్యటన ఉద్దేశం ఆంధ్ర వాళ్ళు తెలుసుకోకుండా ఆయన్ని గో బ్యాక్ అని ఆయన్ని వెళ్ళిపోమని ఆయనకి నల్ల జెండాలతో నిరసన ప్రయత్నం చేసి ఆయన అక్కడి నుంచి ఏ విధమైన ఇది చేయకుండా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడంతో ఆయన ఏం చేశాడంటే అప్పుడు దీంట్లోనే కలిసి ఉన్న రాయగఢ్ అంటే ప్రెసిడెంట్ ఒరిస్సాలో ఉంది, అక్కడ పర్యటనకి వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి స్వాగతం పలికి వాళ్ళ యొక్క సమస్యలన్నీ ఆయన చెప్పుకోవడం వల్ల ఆయన ఏం చేశాడు, ఆ రాయగఢ్ని వాళ్ళు ఒరిస్సానే ప్రత్యేక ప్రాంతంగా ఆయన ప్రకటించేశాడు. ఆ విధంగా అప్పుడే మనకి స్వతంత్రం రాకపోవడమే ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం అనేది ఏర్పడటానికి ఆ విధంగా అవరోధం కలిగింది. ఆ తర్వాత ఆయన నివేదిక ఇస్తే ఆ నివేదికని ఇంగ్లాండ్ ప్రీవీ కౌన్సిల్లో దాన్ని చర్చకు పెట్టి ఇటువంటిది మా ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆలోచన లేదు, ఆలోచన వచ్చినప్పుడు మేము దాన్ని అమల్లోకి తీసుకొస్తాం, దానికంటే ముందు ఆ రాష్ట్రం అంటే ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ టౌను భారత ప్రభుత్వం, అప్పుడున్న ఇంగ్లాండ్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళందరూ కలిసి ఏదైనా తీర్మానం చేసి పంపిస్తే మేము ఆలోచిస్తామని ఒక సందేశాన్ని భారతదేశానికి పంపించారు. అప్పటి వరకు ఇంగ్లాండ్తో నడపబడే భారతదేశ చట్టం అనే దాని ప్రకారం ఈ భారతదేశంలో ఆంగ్లేయులు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో ఇంతకుముందు చెప్పుకున్నాం 4 ప్రెసిడెన్సీ టౌన్లని. ఈ 4 ప్రెసిడెన్సీలో మనం మద్రాస్ ప్రెసిడెన్సీ టౌన్గా ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు మనం మద్రాస్ ప్రెసిడెన్సీ టౌన్లో రాజగోపాల చక్రవర్తి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి క్రమంలో దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ భాష సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అనే నినాదాన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మళ్ళీ కొండ వెంకటప్పయ్య గారు వీళ్ళిద్దరూ బాగా అప్పట్లో 2 పత్రికలు నడిచేవని చెప్పా కదా, వాటిల్లో ప్రముఖంగా ఆంధ్రపత్రిక బొంబాయి నుంచి వచ్చేది, అది అప్పుడు వారపత్రికగా ఉండేది. కృష్ణాపత్రిక మచిలీపట్నం నుంచి వారపత్రికగా నడిచేది. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి గల కారణాలు ఏంటి, వాటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితి ఏంటి, ఆనాటి పరిస్థితులు, వాటినంటిని విశదీకరిస్తూ ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసానికి అందరూ ముగ్ధులయ్యి దాన్ని పార్లమెంట్లో అంటే అప్పుడున్న సభలో ప్రవేశపెట్టి దాని మీద చర్చ చేశారు. ఆ చర్చ పర్యవసానం ఏమైందంటే చాలామంది కొందరు వ్యతిరేకించినా కూడా ఇది బాగుంది అనే ఉద్దేశంతో ఆల్రెడీ దాన్ని నేను చెప్పాను ఇంగ్లాండ్ ప్రెసిడెన్సీ కౌన్సిల్కి పంపించారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఒక ఏకవాక్యంతో ఇది మాకు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి భారత ప్రభుత్వం నుంచి మాకేదన్నా విన్నపం వస్తే అంగీకారంతో మేము దీన్ని ఏర్పాటు చేస్తాం అనే ఒక నిర్ణయాన్ని వాళ్ళు చెప్పిన విషయం ఇంతకుముందే నేను మీకు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ టైంలో ఏం చేశారంటే 1925 ఆ టైంలో విద్యతోనే ఏదైనా సరే విద్యతోనే అభివృద్ధి ఉంటుంది, అందుకని విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ఎక్కడ చేయాలి అనే దాంట్లో ఈ రాయలసీమ సర్కారు, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న కోస్తా అని, అదే సర్కారు రాయలసీమ ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడో చోట పెట్టాలి అనే ఉద్దేశంతో ఎక్కడ పెట్టాలి అనేది తర్జన భర్జనల మీద విజయవాడలో ఏర్పాటు చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకుని 1926లో విజయవాడలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వకళా పరిషత్ అనే పేరుతో ఒక విద్యా సంస్థని స్థాపించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య యొక్క వ్యాప్తి, దాని ద్వారా సమాజంలో రుగ్మతలను పోగొట్టడం, సమాజంలో అసమానతలను తొలగించడం, విద్యని వ్యాప్తి చేయడం ప్రధాన అంశాలుగా ఈ ఓన్లీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు మాత్రమే రాయలసీమ
ఈ సర్కారు జిల్లాల వాళ్ళకు మాత్రమే ఇది పరిమితం అయ్యేటట్లుగా ఈ ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని 1926లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా మన సిఆర్ రెడ్డి గారు ఆయన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనే మొట్టమొదటి వ్యవస్థాపక ఉపకులపతి వైస్ ఛాన్సలర్. ఆయన్నే మనం ఆయన పేరుతోనే ఏలూరులో ఇప్పుడు ప్రజెంట్గా బోర్డు కాలేజీలు ఉన్నాయి, ఒక వ్యవస్థ ఉంది సిఆర్ రెడ్డి అని. ఆయనే మొట్టమొదటి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి ఉపకులపతి. ఆయన ద్వారా ఏర్పాటు చేసి తదనంతరం 1926లో ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత ఈ విజయవాడలో ఏర్పాటు చేయడాన్ని కొందరు విమర్శించి ఇక్కడైతే కొందరికి వెసులుబాటుగా లేదు అని తర్జన భర్జనల మీద తర్వాత తదనంతర కాలంలో విశాఖపట్నంలో దీన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు విశాఖపట్నంలో ఏర్పాటు చేసినప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా వ్యవహరించారు. ఆ తదుపరి క్రమంలో అది దినదినాభివృద్ధి చెందుతూ నేడు కూడా భారతదేశంలో ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంగా, పురాతన ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరెన్నికగంటూ దాని యొక్క ఖ్యాతిని ఏమాత్రం తగ్గకుండా భారతదేశంలో తన ఖ్యాతిని నిలుపుకుంటూ వస్తున్నది. ఆ క్రమంలో 1937లో ఈ విధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపన జరిగింది. ఈ 1925, 27 ప్రాంతాల వరకు కూడా ఈ విధ పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో ఈ ఇంగ్లాండ్ ప్రభుత్వం సైమన్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో సామాజిక సంస్కరణలు అంటే పరిపాలనా పరంగా ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ ఇంతకుముందు ఒక కమిషన్ పేరు చెప్పుకున్నాం. అదేంటంటే ఈ రాజకీయంగా ఎటువంటి సంస్కరణలు ఏర్పాటు చేయాలనేది అది. ఇదేంటంటే సామాజికంగా ఎటువంటి పరిపాలనా పరంగా ఎటువంటి సంస్కరణలు ఏర్పాటు చేయాలి అంటే ఆ ఉద్దేశం ఏంటంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు. ఆ చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఏ విధంగా ఉండాలి, భాషా ప్రాతిపదికన ఉండాలా లేకపోతే ప్రాంత ప్రాతిపదికన ఉండాలా ఏంటి అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పటి వరకు కూడా మన ఆంధ్ర ప్రాంతానికి ఒక రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక ఉద్యమం పేపర్ల ద్వారా కానీ ఏదన్నా కానీ అప్పటి ప్రజల్లో అంత బాగా లేదు. ఈ ఆంధ్ర మహాసభ ఏదైనా సభ నిర్వహిస్తే జనాలు రావటం, వాళ్ళు వినటం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక తీర్మానం చేసుకోవటం, ఆ తీర్మానాన్ని అధిష్టానానికి అందజేయటం అంటే ఇంగ్లాండ్ ప్రభుత్వానికి అందజేయటం అట్లాగే జరిగేది తప్పితే అంతకుమించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, వాడవాళ్ళ సభలు నిర్వహించడం ఈ విధంగా చేసేవాళ్ళు కాదు. అంటే ఈ విధంగా ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అనేది భాషా ప్రాతిపదికన కానీ ప్రాంత ప్రాతిపదికన కానీ ఏదో ఒక రకంగా ఏర్పడాలి అనే దానికి అది ఉన్నత నాయకుల మధ్యనే ఉన్న తప్పితే సాధారణ ప్రజల్లోకి అది వెళ్ళలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ సైమన్ కమిషన్ అనే దాన్ని 1925లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సైమన్ కమిషన్ వచ్చిన ఉద్దేశం తెలుసుకోక ఇది మన ప్రాంతానికి వ్యతిరేకంగా ఏదో చేస్తుందనే ఉద్దేశంతో సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే ఒక నినాదంతో నల్ల బ్యాడ్జీలతో దాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వెలగొట్టడం జరిగింది. తర్వాత మీకే ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ సైమన్ కమిషన్ కూడా 1937లో ఈ సైమన్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ద్వారా ఈ భారత చట్టంలో ఈ ఒరిస్సా అనే దాన్ని ఒక ప్రాంతంగా తీర్మానం చేస్తూ భారతదేశ చట్టం అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోముందే చెప్పినట్టు ఇదే కనుక సైమన్ కమిషన్ కూడా మన వాళ్ళు ఆచరించి ఉన్నట్టయితే అంతకుముందు ఒక కమిషన్ని తిరస్కరించారు, ఈ సైమన్ కమిషన్ని తిరస్కరించారు. ఈ సైమన్ కమిషన్ కూడా ఆదరించి వాళ్ళకి మన గోడు వినిపించినట్లయితే 1937లోనే భారతదేశ చట్టంలోనే ఒరిస్సాతో పాటు బరంపురం ఒరిస్సాతో పాటు మన ఆంధ్ర ప్రాంతం కూడా ఆంధ్ర చట్టంలోనే పొందుపరచబడి ఉండేదనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ తదనంతర కార్యక్రమంలో 1935 అయిపోయింది. ఇక 37 ఈ 37లో మళ్ళీ ఎలక్షన్లు జరిగినాయి. అప్పటి వరకు 2 పార్టీలు ఉండేవి, జస్టిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని. ఈ 37కి వచ్చేసరికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా వచ్చారు. ఈ కమ్యూనిస్టులని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో. ఈ ఘన విజయం సాధించినప్పుడు రాజగోపాల్ చక్రవర్తి కూడా ముఖ్యమంత్రిగా అధిష్ఠించాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే మళ్ళీ ఈ ఆంధ్రాల యొక్క ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే దాన్ని ఆయన దగ్గర ప్రవేశపెట్టడం జరిగింది. దాని గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అదేమైందంటే దాంట్లో మన తెలుగు వాళ్ళే కొందరు దీన్ని విభేదించారు. ప్రాంత ప్రాతిపదికగా అయితే
చాలా నష్టాలు వస్తాయి, అందుని భాషా ప్రాతిపదిక ఏర్పాటు చేద్దామని. దానికి ఆయన ఏం చేశాడు, కొందరు పెద్దలతో ఈ మద్రాసు ప్రెసిడెన్సీనంతా భాషా ప్రాతిపదికన ఈ రాష్ట్రాలకు ఏర్పాటు చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా ప్రభుత్వానికి అని ఒక ఏకవాక్య తీర్మానాన్ని తీసుకుని దాన్ని ఇంగ్లాండ్ ప్రభువులకు పంపించడం జరిగింది. దాన్ని ఇంగ్లాండ్ ప్రభువులు పరిశీలించి ప్రస్తుతం మా దగ్గర ఈ చిన్న రాష్ట్రాలు కానీ, ఏ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కానీ, ప్రాంత రాష్ట్రాలు కానీ ఏర్పాటు చేసే ఆలోచన మా దగ్గర ఏమీ లేదు అని మరొక్కసారి వాళ్ళు పునరుద్ఘాటించడం జరిగింది. అప్పుడేం చేశారంటే, ఈ విధంగా మనం ఏం చేసినా ఓ పక్క ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో మనం అనేక అవమానాలకి అసహనాలకి గురవుతున్నాం, మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, అందులో మనం ఏదైనా సరే ఒక చర్య తీసుకోకపోతే ప్రభుత్వం దిగి వచ్చి మన యొక్క కోరికని మన్నించేటట్లేదు అని దీనికోసం ఏదో ఒకటి చేయాలి అనే తాపత్రయంలో అంతకుముందు బొంబాయిలో ఉండే ఆంధ్రపత్రిక కాస్త మద్రాసుకు వచ్చి అప్పటి వరకు వారపత్రికగా ఉండేది, అక్కడి నుంచి దినపత్రికగా మారింది. దినపత్రికగా మారి అప్పుడు కాశీనాథ నాగేశ్వరరావు పంతులు గారు దానికి సంపాదకత్వం వహించి దినపత్రిక వెలువరించేవాళ్ళు. దాంట్లో కూడా ఈ స్వరాజ్యం, ఈ ఆంధ్ర స్వరాజ్యం అనే పేరుతో అనేక శీర్షికల్లో ఆంధ్రులు తమిళ ప్రెసిడెన్సీలు అంటే మద్రాసు ప్రెసిడెన్సీలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా అసహనానికి గురవుతున్నారు, ఏ విధంగా నీచంగా చూడబడుతున్నారు అనే యొక్క ఉద్దేశాలన్నీ ఉటంకిస్తూ కొందరు వ్యక్తుల మధ్య సంభాషణలు, ఉన్నత వ్యక్తుల మధ్య కానివ్వండి, సాధారణ వ్యక్తుల మధ్య కానీ జరిగిన సంభాషణల్ని ఉటంకిస్తూ వాళ్ళు రాసిన శీర్షికలు జనాలని కొంచెం ఉత్తేజపరిచినాయి. నాయకులనే కాదు సాధారణ ప్రజానీకాన్ని కూడా కొంత ఉత్తేజానికి తీసుకొచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలి అని ఏం చేశారంటే, అప్పుడు మద్రాసులో ఈ కాశీనాథ నాగేశ్వరరావు గారికి శ్రీబాగ్ అనే ఒక ఇల్లు ఉండేది. శ్రీబాగ్ అనే ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో మీటింగ్ పెట్టారు. అప్పుడు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రత్యేక ఆంధ్ర ప్రాంతం ఏర్పడటానికి రాయలసీమ వాళ్ళు ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు అనే విషయంతో ముందే చెప్పుకున్నాం. వాళ్ళని సంతృప్తిపరచడం కోసం ఏదో ఒకటి చేయాలి అని అక్కడ రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు ప్రముఖులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన అంటే సర్కారు జిల్లాలకు చెందిన కొందరు ప్రముఖులు సమావేశమయ్యారు ఈ కాశీనాథ నాగేశ్వరరావు గారి ఇంట్లో. ఆ ఇంటి పేరు శ్రీబాగ్. ఆ సమావేశంలో ఏం చేశారంటే కొన్ని తీర్మానాలని ఆమోదింపజేశారు. దాన్ని శ్రీబాగ్ తీర్మానం అని తర్వాత దానికి ఒక పేరు పెట్టారు. అక్కడ ఆమోదించిన తీర్మానాలు ఏంటంటే, ఏదో ఒక ప్రాంతంలో హైకోర్టు, ఒక ప్రాంతంలో ముఖ్య నగరం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ ముందు చెప్పే ఈ ఆంధ్రప్రదేశ్ విభజనకి ఇవన్నీ మూలాధారాలు. వీటిని ప్రాతిపదికగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ విభజన కూడా ఆ విధంగా చేయాలి. అవి అఫలీకృతమైనాయని ముందు చర్చిద్దాం. అందులో ఇవన్నీ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం. ఈ శ్రీబాగ్ ఒప్పందంలో కూడా ఒక ప్రాంతంలో హైకోర్టు, ఒక ప్రాంతంలో ముఖ్య నగరం ఏర్పాటు చేసి ఇరు ప్రాంతాలకి నీటిపారుదల ఇబ్బంది లేకుండా చేయాలి అనే ఒక ఒడంబడికతో ఈ ఇరుపక్షాలు ఒక ఒడంబడిక వచ్చి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక తీర్మానాన్ని చేసినాయి. దాన్ని శ్రీబాగ్ ఒడంబడిక లేకపోతే శ్రీబాగ్ తీర్మానం అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకుని ఈ రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయనకి ఈ తీర్మాన ప్రతిని అందజేశారు. దాన్ని ఏం చేశారంటే, హౌస్ ఆఫ్ లార్డ్స్లో చర్చించి ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని ఈ ఆంగ్ల ప్రభుత్వానికి పంపించినప్పుడు అప్పుడు ఈ భారతదేశంలో ఏమవుతుందంటే 35 వచ్చేసరికి కొన్ని సంస్థానాలు, ఈ సంస్థానాలు అనేవి వీళ్ళ ఆధీనంలో రాలా. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే హైదరాబాద్ నిజాం సంస్థానం, అవి కానీ ముంబై సంస్థానం కానీ ఇటువంటి కొన్ని ఆంగ్లేయుల ఆధీనంలో రాకపోయినా వాళ్ళ యొక్క చెప్పు చేతల్లోనే నడిచేవి. ఇటువంటి వాటివి కూడా మళ్ళీ భాషా పరంగా కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు ఒక మద్రాసు ప్రెసిడెన్సీలోనే 4 భాషలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు వాళ్ళకి, ఆంధ్రలో అంటే తెలుగు వాళ్ళకి ఒకే రాష్ట్రం ఇస్తే మిగతా వాళ్ళు కూడా సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలన్నీ ఉండటం వల్ల అప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు ఇచ్చిన ఈ ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది. ఆ తిరస్కరణకు గురైన తర్వాత ఈ భారతదేశంలో ఈ స్వతంత్ర సంగ్రామం అనేది ఇది 1935-37 బాగా ఈ పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఈ భారత సంగ్రామం, భారతదేశం స్వతంత్రం సిద్ధించాలి అనేది తీవ్ర స్థాయిలో నడుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ధార్ కమిటీ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ధార్ కమిషన్.
ధార్ అనే ఆయన ఈ మా అలహాబాద్ హైకోర్టులో ఒక రిటైర్డ్ జడ్జి గారు, ఆయన నేతృత్వంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఎలా ఏర్పాటు చేయాలి అనేదాన్ని అధ్యయనం చేసి ఆయన ఒక నివేదిక ఇవ్వమని అడిగారు. దానికి కారణం ఏంటంటే 1900 మనకి అప్పటికి ఇక ఈ కమిషన్ వేసిన తర్వాత భారతదేశంలో ఈ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక తర్వాత మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 1947 నవంబర్ 24న మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించి విశాఖపట్నం ఒక మీటింగులో భాషా సంబంధిత రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి నేను వ్యతిరేకం కాదు అనే ఒక సందేశాన్ని ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఇవ్వడం జరిగింది. ఆ సందేశాన్ని పురస్కరించుకొని ఈ ధార్ కమిషన్ నివేదికని తీసుకొని అప్పుడేం చేశారంటే జేవీపీ అనే ఒక కమిటీని వేశారు. అంటే ఏంటంటే జేవీపీ అంటే ఏంటంటే జే అంటే జవహర్లాల్ నెహ్రూ అని, వి అంటే వల్లభాయ్ పటేల్ అని, పి అంటే పట్టాభి సీతారామయ్య. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య, వీళ్ళ ముగ్గురులోని జేవీబీ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య వీళ్ళ ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసి ఈ సంయుక్త రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలని ఒక నివేదిక రూపంలో ఇవ్వమని కోరింది. ఆ పరిస్థితుల్లో ఈ భాష అంటే మనది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఈ 4 ఉన్నాయి. ఈ తెలుగు వాళ్ళు ఏ ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు, వాళ్ళందరినీ ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి అని ఈ కమిటీ ఏం చేసిందంటే అప్పుడు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప అటువంటి వాటిని మరి ఒరిస్సా దగ్గర బరంపురం వీటన్నిటిని కలిపి ఒక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి బరంపురం వాసులు దాన్ని వ్యతిరేకించారు. అప్పుడేం చేశారంటే ఆ బరంపురంతో పాటు మనకి బళ్ళారి కూడా ఆంధ్రలోనే ఉండేది. బళ్ళారిలో కూడా ఎక్కువ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ బళ్ళారిని కూడా ఆంధ్రలో కలపాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ బళ్ళారిని ఆంధ్రలో కలపాలా వద్దా అనే విషయంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ధార్ కమిటీ ఏం చేసిందంటే తన నివేదికలో ఈ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అనేది సముచితం, శ్రేయస్సు కూడా కాదని తన నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక తర్వాత ఈ జేవీపీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి వాళ్ళ యొక్క రిపోర్ట్ను కూడా ఇవ్వమని కోరటం జరిగింది. దాంట్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఈ నిజాం సంస్థానం, మిగతా సరిహద్దు సంస్థానాలు కానీ, ఈ బళ్ళారి తగాదా కానీ, ఈ మళ్ళీ బరంపురం ఇష్యూ కానీ వీటన్నిటిని ఉండటం వల్ల ఇది ఎప్పట్లో తేలదనే ఉద్దేశంతో భాషా ప్రాతిపదికన కాకుండా ప్రాంత ప్రాతిపదికన అంటే వైశాల్యం ఆధారంగా, విస్తీర్ణం ఆధారంగా మన ప్రాంతం ఏర్పాటు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆయన దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆయన వ్యతిరేకత ప్రజల్లో నిరసన ఎక్కువగా ఆయన మీద వ్యక్తిగత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యక్తిగత వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ఆయన ఏం చేశాడంటే అప్పుడు ఆయన విశదీకరించి చెప్పాడు. భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సమ్మతించట్లేదు, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అందులో ప్రాంత ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తున్నా, అంతేగాని భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ 1950లో భారత రాజ్యాంగం ఏర్పడింది. జేవీపీ కమిటీ 1949 ఏప్రిల్లో తన నివేదిక ఇచ్చింది. నివేదిక ఇస్తూ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అనే దాన్ని వాయిదా వేస్తున్నా ఉన్నారు. అంటూనే ఏం చెప్పారంటే ఈ వాయిదా అనేది ఆంధ్రులకు వర్తించదు, అది ఎప్పుడు అంటే మద్రాసు నగరాన్ని వదులుకునేటట్టుంటే ఇది వాళ్ళకు వర్తించదు అని ఒక మెలికి పెట్టారు. దానికి ఏం చేశారంటే అప్పట్లో ఉన్న మన ఆంధ్ర పెద్దలైన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు దాన్ని కూడా సమర్థించాడు. ఆ సమర్థించినప్పుడు ఈ మద్రాసుని వదులుకోకూడదని ప్రకాశం పంతులు గారు దాన్ని వ్యతిరేకించాడు. ఆయన వ్యతిరేకించడం వల్ల మద్రాసు కూడా ఆంధ్రాలోనే ఉండాలి అని దాన్ని వ్యతిరేకించడం వల్ల ఈ ఫైల్ అనేది మూలన పడింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మీరు మద్రాసును వదులుకునేటట్లయితే మేము చర్చలు చేస్తాం, చర్చలు చేసి ఇరువురికి వివాదరహితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం అని ఒక సూచన చేశారు. దానికి
మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రుల పెద్దలు కొందరు దానికి అంగీకరిస్తే ఇక అప్పుడేం చేశారంటే 1949లో విభజన కమిటీ, పార్టీషన్ కమిటీ అని విభజన కమిటీ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో తమిళనాడుకు ఈ మద్రాసు ప్రెసిడెన్సీకి కొంచెం పెద్దల్ని, మన ప్రాంతానికి చెందిన కొందరు పెద్దల్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేస్తూ కొన్ని షరతులు విధించారు. అవేంటంటే అప్పుడు ఈ ప్రకాశం పంతులు గారు మనకు ప్రత్యేకంగా ఒక హైకోర్టు కావాలని, మన రాజధాని నగరం మనకే ఉండాలని, ఇవి రెండు ఏర్పాటు అయ్యే వరకు ఇవన్నీ మద్రాసులోనే కొనసాగాలని, ఈ మద్రాసులోని ఆస్తులకి పంపకాలు కూడా ఏ నిష్పత్తులు జనాభా ప్రాతిపదికన జరగాలని, ఆ విధంగానే అప్పుడున్న డబ్బును కూడా జనాభా ప్రాతిపదికన మనం పంచుకోవాలని ఈ విధంగా ఆయన అనేక షరతులు విధించడం జరిగింది. ఆ షరతులు విధించడం వల్ల ఇవి ఎట్లాగ తేలేటట్టు లేవని ఈ ఆంధ్ర విభజన అనేదాన్ని మూలన పెట్టారు. ఇదంతా 1949లో జరిగింది. ఈ క్రమంలో ఇది మూలన పడిపోయిన క్రమంలో 1950లో భారత రాజ్యాంగం ఏర్పడి జనవరి 26న భారతదేశ రిపబ్లిక్గా ప్రకటింపబడి భారత రాజ్యాంగ ప్రకారం ఈ భారత ప్రభుత్వ పరిపాలన అనేది అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన కాలంలో కూడా మనం మద్రాసు ప్రెసిడెన్సీలోనే ఇంకా ఉన్నాం. ఈ క్రమంలో గాంధీ గారి ప్రియ శిష్యుడైన స్వామి సీతారాం, ఈయన పేరేంటంటే అసలు పేరు, ఈయన పూర్వనామం గొల్లపూడి సీతారామ శాస్త్రి. ఈయన ఏం చేశాడంటే గాంధీ గారికి అపరిమిత భక్తుడు. ఈయన ఎట్లయినా సరే నేను నా జీవితాంతం ధారపోసైనా సరే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోవాలి, మనకంటూ భాష తెలుగు భాష తరపున ఒక రాష్ట్రాన్ని సాధించుకోవాలి అనే దృఢ సంకల్పంతో ఈయన మొట్టమొదటిసారిగా ఆమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఈ ఆమర నిరాహార దీక్ష 55 రోజులు సాగింది. ఈయనప్పుడే డిక్లేర్ చేశాడు, మనకి భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఇవ్వటమా లేకపోతే తను చాలించటమా అనేదే తేల్చుకుంటానని ఉద్దేశంతో ఆయన ఆమర నిరాహార దీక్ష దిగడం జరిగింది. ఆయన 55 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసిన తర్వాత రాజాజీ గారు అప్పుడు రాజాజీ గారు ఈ మద్రాసుకి ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. ఆయన ఒక ప్రతిపాదనతో ఈయన దగ్గరికి వచ్చాడు. ఆ ప్రతిపాదన ఏంటంటే, మీరు గనక ఈ ఆమర నిరాహార దీక్షను విరమిస్తే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది, నేను మీ విశేష కృషి చేయగలను అనే ఒక హామీ ఆయనకి ఇవ్వడం వల్ల ఆయన నిరాహార దీక్షని విరమించాడు. విరమించడం వల్ల మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అనే ఫైలు ముందుకు కదిలింది. అయినా సరే 1952 వచ్చే వరకు కూడా ఈ సమస్య పరిష్కరింపబడాల. 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి 140 స్థానాల్లో 43 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మద్రాసులోని ఆంధ్రేతర ప్రాంతాల్లో 235 స్థానాల్లో 109 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ టైంలో సంజీవరెడ్డి లాంటి వాళ్ళ ప్రముఖులందరూ కూడా ఓడిపోయారు. రాజగోపాలాచారి నేతృత్వంలో కాంగ్రెస్ కొంత ఇతర పార్టీలతో కలిపి మంత్రిమండలిని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అయిన మొదలుగా ఆయన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టులు మొదటిది, తర్వాత కృష్ణా పెన్నా నదుల జలాల్ని తమిళనాడుకు తరలించడానికి బాగా పూనుకున్నాడు. అది గ్రహించి కృష్ణా పెన్నా నదుల యొక్క జలాన్ని తమిళనాడుకి తరలిస్తే ఆంధ్ర ప్రాంతానికి వచ్చే నష్టం ఏంటో గ్రహించి ఆంధ్ర ప్రాంత వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాలు చేయడం వల్ల ఈ కృష్ణా పెన్నా నదుల్ని తమిళనాడుకి తరలించడానికి బదులుగా ఈ నందికొండ ప్రాజెక్టును వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నందికొండ ప్రాజెక్టు పేరే నాగార్జున సాగర్. ఆ విధంగా నాగార్జున సాగర్ అనేది మనకి ఏర్పాటులోకి వచ్చింది. ఈ నాగార్జున సాగర్ ఉంటే ఈ మద్రాసులో ఆ కృష్ణా పెన్నా నదుల నీళ్లు మద్రాసుకు పోయినా మన ఆంధ్ర ప్రాంతానికి ఏ విధమైన నష్టం ఉండదు అనే ఒక దృఢ సంకల్పాన్ని, ఒక మంచి ఆలోచనను ఆంధ్రులకు ఆనాడు ప్రభుత్వం కలిగించింది. అటువంటి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం ఎట్టయినా సరే ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన తర్వాత ఆమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన ఆమర నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత ఆయన 55 రోజులు ఆమర నిరాహార దీక్ష చేశాడు. ఈ 55 రోజుల్లో ఫలితం రాలా. ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తూనే తన యొక్క తనువు చాలించాడు. ఆయన ఆమర నిరాహార దీక్ష ఫలితంగా
ఆయన చచ్చిపోయినా కూడా మనకి ప్రత్యేక రాష్ట్రం రాలేదని వచ్చుకతో ఈ ఆంధ్ర ప్రాంతం మొత్తంలో గొడవలు బాగా చెలరేగినాయి. రాస్తారోకోలు ఆ రోజుల్లో కూడా రాస్తారోకోలు చేయడం, ఈ బస్సులు రైళ్లను తగలబెట్టడం ఇటువంటివన్నీ జరిగి ఆంధ్ర అంతా అట్టుడిగిపోయి ప్రముఖ నగరాల్లో కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. ఆ పరిస్థితులను గ్రహించి ప్రభుత్వం, అప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం, ఈ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఆంధ్ర ప్రాంత వాసులతో ఒక చర్చ చేసి ఆంధ్ర ప్రాంత వాసులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పెద్దలు ఏం చేశారంటే ఒక ఆంధ్ర ప్రాంతంలో ఏ ప్రాంతాలని ఆంధ్ర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. మద్రాసు వదులుకోవడానికి మన వాళ్ళు అప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. ఇక మద్రాసు పోను మిగతా ప్రాంతాలు ఏమేం కలపాలి అనే దాని గురించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో బళ్ళారి ఎవరికి చెందాలి అనే దాని గురించి ఆ కమిటీ ఏం చేసిందంటే బళ్ళారి మైసూరు సంస్థానానికే చెందాలి అనే ఒక తీర్మానం చేసి ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం బళ్ళారిని మైసూరు సంస్థానంలో కలిపారు. ఇక మిగిలిన దాన్ని ఈ కృష్ణా, గుంటూరు, ఈ నెల్లూరు, కడప, చిత్తూరు వీటన్నిటితో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలి అనే ఒక ప్రతిపాదన భారతదేశం ముందు వచ్చింది. భారతదేశం ప్రతిపాదన మన ఆంధ్ర ప్రముఖుల ముందు పెట్టింది. ఆ ప్రతిపాదనని మన వాళ్ళు అంగీకరించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నారు. అప్పుడు నిజాం సంస్థానం విడిగా ఉండేది, హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. ఆ హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మనకేమో ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇంతకుముందు నేను చెప్పే, అదేంటంటే సూక్ష్మంగా 2 మాటల్లో ముగిస్తాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత నిజాం సంస్థానానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 2 తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈ 2 ప్రాంతాలని కూడా ఒక రాష్ట్రంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత గృహమంత్రిగా అంటే హోంశాఖ మంత్రిగా ఉండి ఈ సంస్థానాలన్నింటినీ రద్దు చేసే ప్రక్రియలో మద్రాసు సంస్థానాన్ని కూడా రద్దుపరిపించి దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి ఈ ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ని అవతరణకి ఆ విధంగా నెహ్రూ ప్రభుత్వం దోహదపడింది. ఆ విధంగా 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ఆ తర్వాత ఈ 2014లో ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి విడిపోయి 23 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాస్త 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గాను 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రంగాను ఏర్పాటవడం జరిగింది. ఈ ఆంధ్ర విభజన చట్టంలో గత చరిత్ర తెలుసుకునే క్రమంలో ఇంతకుముందు ఎప్పుడైనా ఈ తెలంగాణ కోసం పోరాటం జరిగిందా అని ఎవరన్నా అడిగితే అవుననే సమాధానం వస్తుంది. అది ఎందుకు జరిగింది, దానికి ప్రాతిపదిక ఏంటి, ఇప్పటివరకు తమిళనాడు నుంచి అంటే మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం హైదరాబాద్ సంస్థానం అంటే ప్రజెంట్ ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ సంస్థానం, ఆంధ్ర రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు ఈ ప్రత్యేక తెలంగాణ గురించి ఏమైనా పోరాటాలు జరిగినాయా, లేకపోతే జై ఆంధ్ర మూమెంట్ వచ్చిందని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, దాని గురించి ఏమైనా తగాదా వచ్చిందా, అటువంటి ఉద్యమం వచ్చిందా జై ఆంధ్ర అని, మళ్ళీ విడిపోదామని. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేయని తర్వాత జై ఆంధ్ర మూమెంట్ వచ్చింది 1972లో. ఆ జై ఆంధ్ర మూమెంట్కి ఈ తెలంగాణ ఉద్యమానికి ఏమన్నా లింక్ ఉందా అనేవి మనం ముందు చెప్పుకుందాం.